రెయిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తెలంగాణపై విస్తరించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. నిన్న పలు చోట్ల భారీ వర్షాలు పడగా మరొక 3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నందిగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రైట్, మరికొన్ని రోజులు అంటే 2-3 రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటూ అలర్ట్ జారీ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. రైట్ సుప్రియ, తెలంగాణలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? ఆశా, తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణపై విస్తరించిందనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి మరో 3 రోజుల పాటు వరకు కూడా తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో తరచుగా వర్షాలు పడనున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే అయితే మనము ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అయితే అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, ఇంకా సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మేడ్చల్ జిల్లాలో కూడా చూసుకుంటే అయితే మనము మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనట్లు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే తెలిపింది. అలాగే జిల్లాలతో పాటు కూడా చూస్తే అయితే మనము హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కూడా సాధారణ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికైతే తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వర్షాకాలంలో మాత్రము అంటే ఇప్పుడు వర్షాలు కురవన నేపథ్యంలో అయితే అవసరం ఉంటేనే బయటికి రావాలి, అతి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.